హలో అండి. ఇవాళ గోధుమ పిండితో బాదుషా తయారు చేస్తాం. ముందుగా ఒక 2-3 స్పూన్లు పెరుగు, ఒక 2 స్పూన్లు బేకింగ్ పౌడర్, వంట సోడా, చిటికెడు అంతే. ఒక 2 గ్లాసులు గోధుమ పిండి. మనం ఇలా కొలుచుకొని చేస్తే కరెక్ట్ వస్తుంది అన్నట్టు. రెండు గ్లాసులు. ఒక 3 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుందాం. 3-4 స్పూన్లు. 2 గ్లాసుల పిండి కదా, 4 స్పూన్ల నెయ్యి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో కలుపుకుందాం. ఇందులో నెయ్యి యాడ్ చేసినాం కదా, ఇలా మంచి కలుపుకోవాలి. ఇట్లా వచ్చేటట్టు. కొంచెం వాటర్ పోసుకొని మనం మెత్తగా పూరి పిండిలా కలుపుకోవాలి. మంచిగా ముద్దలా కలుపుకొని పెట్టుకుంటే బాగా వస్తాయి అన్నట్టు. ఇలా ముద్దగా చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. అది మంచిగా నానుతుంది అన్నట్టు. మనకి ఇప్పుడు పిండి కొంచెం మెత్తగా తయారైంది. ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇట్లా నలిస్తే మనకు బాదుషా తయారవుతుంది. ఇలా ఒత్తుకుంటే మనకు ఇలా అన్నీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు బాదుషా మొత్తం తయారైపోయినాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చక్కెర పానకం చేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు పిండి వేసుకున్నాం కదా, 1.5 గ్లాసులు చక్కెర వేసుకుందాం. 1.5 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ గులాబ్ జామ్ పానకం లాగా చేసుకోవాలి. ఈ చక్కెర కరిగి కొంచెం అయిందంటే మనకు పానకం తయారైనట్టే. ఇక షుగర్ సిరప్ తయారైందండి. ఇందులో కొంచెం 2 నిమ్మక చుక్కలు పిండుకుంటే మనకు బాదుషాకు చక్కెర లేకుండా గట్టిగా లేకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు పానకం. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టి మనం బాదుషా తయారు చేసుకుందాం. ఇందులో ఆయిల్ పోసుకొని పెట్టుకుంటే అది వేడెక్కుతుంది. మనం బాదుషా తయారు చేద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టి బాగా వేడి మీద వేస్తే మొత్తం లోపల ఉడకదు అన్నట్టు. సిమ్లో పెట్టి మనం ఇట్లా వేసుకుంటే లోపల బాగా ఉడికి అవే పైకి వస్తాయి.
మనం ఇప్పుడు వేసుకున్న దానికన్నా అవి డబల్ అయిపోతాయి. అట్లా అయితే మనకు బాదుషా మంచిగా వచ్చినట్టు అన్నట్టు. అవి పొంగకుండా అట్లే ఉంటే కరెక్ట్ రానట్టు. అవి మనం కొంచెం కదిలించకుండా ఉంటే అవే పైకి వస్తాయి. చూడండి, అవే కొంచెం పైకి వచ్చేసినాయి. వీటికి ఎంత స్లోగా కాల్చుకుంటే అంత బాగుంటాయి అన్నట్టు. చూడండి, ఇక ఇట్లా స్లోగా కాలుస్తే మనకి ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లనే తీసి పానకంలో మనం ఒక వేడి వేడి మీద ఇట్లనే తీసి వేసినాం అనుకో, జ్యూసీగా మంచిగా తయారవుతాయి అవి. పానకం మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. మనం ఇట్లా కొంచెం కదిలిచ్చినాం అనుకో, అది మంచిగా తయారైపోతుంది. పానకం మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒకటి తీసి చూద్దామండి, తయారైపోయింది కదా. ఇగో ఇప్పుడు జ్యూసీగా మంచిగా తయారైనాయి అన్నట్టు.